హాయ్ హలో మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు ఏ విధంగా ఉంటుందో చూడండి. నేను ఈ పచ్చి పులుసు మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఫస్ట్ చింతపులుసు మన నానబెట్టుకొని ఆ గుజ్జు తీసి పక్కనే పెట్టుకోవాలి. చింతపులుసు వేసిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయాలి. నేను పచ్చిమిర్చిని అది వేపుకున్నా అంటే కాల్చి దానిలో ఇట్లా నలిపేసి దానిలో ఉల్లిగడ్డలు నలపాలండి. మంచిగా నలిపితే దాంట్లో ఆ టేస్ట్ అనేది బాగా కలుస్తుంది. తర్వాత కొంచెం కారము, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి చేసినాం కాబట్టి కొంచెం కారము, కొంచెం ఉప్పు, మనకు పులుపు తగ్గంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఏం వేసుకోవాలంటే మనము పల్లీలు నువ్వులు వేయించి పెట్టుకున్నది అది మిక్సీకి వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి పల్చగా ఉండడానికి. తర్వాత పోపు పెట్టుకున్నామండి. చాలా సింపుల్ అండి పచ్చి పులుసు అనేది. ఇక్కడ కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పసుపు, వీలైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. పచ్చి పులుసులు 4-5 రకాలు చేసుకోవచ్చు అండి. ఇది ఒకటే రకం. 4-5 రకాలు పచ్చి పులుసులు చేసుకోవచ్చు. ఒక్కొక్క పచ్చి పులుసు ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళు మటన్ చేసినప్పుడు కంపల్సరీ పచ్చి పులుసు అనేది చేస్తారు.